హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. మరి కొందరిలో కన్ఫ్యూజ్ ఎంత ఉంటుంది, ఈమెయిల్ అకౌంట్ గూగుల్ అకౌంట్ ఏంటి అంది. కాకపోతే ఏంటంటే జీమెయిల్ అకౌంట్, ఈమెయిల్ అకౌంట్, గూగుల్ అకౌంట్ ఈ మూడు ఒకటే ఫ్రెండ్స్. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. జీమెయిల్ నుంచి చూసారా, జీమెయిల్ మీద క్లిక్ చేయండి, లోగో మీద క్లిక్ చేయండి, యాడెడ్ అనదర్ అకౌంట్ ఉంది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ గూగుల్ వచ్చింది చూసారా, గూగుల్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ ఉంది చూసారా, క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఫర్ మై పర్సనల్ యూజ్, ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అని వస్తుంది. ఇక్కడ ఫర్ మై పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ మీద క్లిక్ చేసి మీ నేమ్ ఏంది ఎంటర్ చేయండి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత షోర్ నేమ్ ఏంది ఆప్షనల్ ఉంది, ఎంటర్ చేసిన అవుతుంది, ఎంటర్ చేయకపోయినా అవుతుంది. అదే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. డేట్ ఎంటర్ చేయండి. అంత మంత్ మీద క్లిక్ చేసి మంత్ ఎంటర్ చేయండి. ఇది ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా, ఇక్కడ జీమెయిల్ అడ్రస్ రెండు సజెస్ట్ చేసింది. దీంట్లో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనమాట క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీ నేమ్ పెట్టి మళ్ళీ ఏదైనా ఒక నంబర్ అనేది పెడతారు, మా కోడ్ లాగా నంబర్ అనేది పెడతారు. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలా. పాస్వర్డ్ అంటే మీ మొబైల్ నెంబర్ కానీ మీ నేమ్ కానీ పెట్టకూడదు, ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ జీమెయిల్ అకౌంట్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పాస్వర్డ్ ఏంటంటే ఫస్ట్ లెటర్ ఉంది క్యాపిటల్ లెటర్ ఉంచండి, తర్వాత స్మాల్ లెటర్ ఉంచండి, మరి కొన్ని నంబర్స్, మరి కొన్ని సింబల్స్, ఈ మూడు కాంబినేషన్లో పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయండి. పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. సేవ్ పాస్వర్డ్ టు గూగుల్ అని వచ్చింది చూసారా, ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మన ఏ పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేస్తామో పాస్వర్డ్ అనేది గూగుల్ పాస్వర్డ్ మేనేజర్లో సేవ్ అవుతుంది. మనం ఏ యాప్ ఓపెన్ చేసినా, ఏ అకౌంట్ ఓపెన్ చేసినా పాస్వర్డ్ మేనేజర్లో సేవ్ అవుతున్నాయి. కాబట్టి పాస్వర్డ్స్ మనం గూగుల్ సంబంధించిన కొన్ని యాప్స్ అనమాట ప్రైవేట్ లాక్ అనేది పెట్టుకోవాలి. అదే క్రోమ్ బ్రౌజర్, ప్లే స్టోర్, జీమెయిల్ అకౌంట్ ఇవన్నీ మనం ప్రైవేట్ లాక్ అనేది పెట్టాలి. నేను ఇక్కడ మనం నోట్ నౌ చేసినా అవుతుంది. నోట్ నౌ చేస్తే ఈ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసామో ఏదైనా ఒక నోట్బుక్ నోట్ చేసామంటే ఇక్కడ నోట్ నౌ చేసినా అవుతుంది. నోట్ నౌ చేసామంటే గూగుల్ పాస్వర్డ్ మేనేజర్లో ఆ పాస్వర్డ్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేయండి, సైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ వస్తుంది నెక్స్ట్ చేయండి, జీమెయిల్ అనేది వస్తుంది. పైకి స్క్రోల్ చేయండి, మళ్ళీ ఆ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఆ అగ్రీ మీద క్లిక్ చేస్తే మీ జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈరోజు వీడియో ఎందుకు ఫ్రెండ్స్, వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.